హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అన్న ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అన్న రెండు ఒకటే. మనకు టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి కదా. అందులో లాస్ట్ది 12వది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి తెలుసుకున్నట్టయితే ఇక 12 టెన్సెస్ గురించి మనం తెలుసుకున్నట్టు అవుతుంది. అర్థమైందా? ప్రీవియస్గా అంతా 11 టెన్సెస్ గురించి చెప్పాను కదా. ఈ క్లాస్లో 12th టెన్స్ ఇది. 12th టెన్స్ కంప్లీట్ అయితే మనకు 12 టెన్సెస్ కంప్లీట్ అయినట్టు. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే, పేరులోనే ఉంది చూడండి, భవిష్యత్తులో నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఆ పని భవిష్యత్తులో కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది, ఇంకా కంటిన్యూగా ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని ఉపయోగిస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ ఫామ్ కదా. ఫ్యూచర్ అంటే మనకు ఫ్యూచర్ ఫామ్స్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. విల్ హ్యావ్ వచ్చిందంటే షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ కంపల్సరీగా ఉంటాయి. ఈ విల్ హ్యావ్ వచ్చిందంటే విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే ఇవి కూడా మనకు ఫ్యూచర్ ఫామ్సే కదా. సో మళ్ళీ ఫ్యూచర్ పాస్ట్ అంటే వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ అవుతాయి. వీటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే ఈ ఫ్యూచర్ ఫామ్స్ని మనము ఉపయోగిద్దాము. ఇవి ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి, ఇవి ఫ్యూచర్ ఫార్మ్స్ అవుతాయి. అర్థమైందా? విల్ హ్యావ్ ప్లస్ పర్ఫెక్ట్ అంటేనే V3ని యూజ్ చేయాలి కదా. సో బీన్ అనే V3ని యూజ్ చేస్తున్నాం. ప్లస్ కంటిన్యూయస్ అంటే రన్ అవుతూ ఉన్నటువంటి పని అని అర్థం కదా, కొనసాగుతూ ఉన్నటువంటి పని అని అర్థం. కాబట్టి కంటిన్యూ వచ్చింది కాబట్టి V4ని యూజ్ చేయాలి. మెయిన్ వర్బ్ V4ని యూజ్ చేయాలి. వర్బ్ అనేది INGతో ఉండాలి. అటువంటి వర్బ్ని ఇక్కడ మనము యూజ్ చేస్తాము, V4ని యూజ్ చేస్తాము. ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ ప్లస్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఏ ఒక్క ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ వాక్యమైనా సరే ఈ ఫార్ములాలోనే ఉండాలి, ఈ స్ట్రక్చర్నే ఫాలో అవ్వాలి. అర్థమైందా? సబ్జెక్టు ఏదొచ్చినా సరే ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చినా, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చినా, సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చినా, సెకండ్ పర్సన్ ప్లూరల్ వచ్చినా, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినా, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినా, సబ్జెక్టు ఏదొచ్చినా సరే ఈ విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్ను ఉపయోగించవచ్చును. ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయవచ్చును. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క యూసేజ్ తెలుసుకుందాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేది మనము తెలుసుకుందాం. విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ ఏ పర్సన్కైనా మనము యూజ్ చేయవచ్చును. ప్రెజెంట్ అయితే ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ని యూజ్ చేద్దాం. ఈ వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ అనేవి ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్ అవుతాయి. వీటి గురించి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాం. యాక్షన్స్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే, యాక్షన్స్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పనులు, ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పనులు, ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పనులు. భవిష్యత్తులో వాక్యం అనేది రన్నింగ్లో ఉండాలి అంటే అది జరుగుతూ ఉండాలి. అలాంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది, ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అనేది. అర్థమైందా? ఇప్పుడు టైం లైన్ చూద్దాం. యాక్షన్స్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు టైం లైన్ చూసుకున్నట్టయితే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇప్పుడు పాస్ట్ గురించి అక్కర్లేదు, ప్రెజెంట్లో ఉన్నాము, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాము.
ప్రెజెంట్‌లో ఉన్నాము. ప్రెజెంట్‌లో ఉంటూ మనము వాక్యాలు చెప్తున్నామనమాట. ఇంకా పని కొనసాగుతూ ఉంటుంది. భవిష్యత్తులో, ఫ్యూచర్‌లో ఇంకా పని కొనసాగుతూ ఉంటుంది. ఇంకా పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి అన్నప్పుడు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని ఉపయోగిస్తారు. ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ టైం చెప్పకుండా కొన్ని వాక్యాలు చూద్దాం. టైం చెప్పినట్టయితే ఫ్యూచర్‌లో ఆ టైంకి ఫినిష్ అవుతుంది అన్న మీనింగ్ అయితే వస్తుంది. ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ టైంని చెప్పట్లేదు. అర్థమైందా? ప్రెజెంట్‌లో ఉంటూ మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్యూచర్‌లో, భవిష్యత్తులో ఇంకా ఆ పని కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలన్నప్పుడు ఈ టెన్స్‌ను ఉపయోగిస్తారు. అర్థమైందా? భవిష్యత్తులో అంటే కొంతకాలము ఆ పని జరుగుతూ ఉంటుంది. 3 రోజులైనా జరుగుతూ ఉండొచ్చు, నెల రోజుల పాటైనా జరుగుతూ ఉండొచ్చు. అంటే కొద్ది రోజులు అని కాకుండా ఎన్ని రోజులైనా ఇంకా ఆ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ టెన్స్‌ను ఉపయోగిస్తారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ బీన్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్ టాపిక్. నేను ఈ టాపిక్‌ని ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇంకా వివరిస్తూ ఉంటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇప్పుడు ఈ వాక్యానికి టైం లైన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెజెంట్ నేనున్నాను. నేనేం చెప్తున్నాను? ఐ విల్ హ్యావ్ బీన్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్ టాపిక్ అని చెప్తాననమాట. అంటే నేను ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు అనేది మనం ఇక్కడ టైం చెప్పలేదు చూడండి. భవిష్యత్తులో ఇంకా ఈ టాపిక్‌ని వివరిస్తూ ఉంటాను. అంటే 2 రోజులకైనా ఫినిష్ కావచ్చు, 3 రోజులకైనా ఫినిష్ కావచ్చు, నెల రోజుల తర్వాత అయినా ఫినిష్ కావచ్చు, లేదా సంవత్సరం తర్వాత అయినా సరే ఫినిష్ కావచ్చు. ఇక్కడ టైం చెప్పలేదు కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఫినిష్ అవ్వచ్చు అన్న మీనింగ్ అయితే వస్తుంది. నేనైతే ఈ టాపిక్‌ని ఇంకా వివరిస్తూ ఉంటాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. పర్ఫెక్ట్‌ని తెలుపుతుంది. ఎక్స్‌ప్లెయినింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. దిస్ టాపిక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను ఈ టాపిక్‌ని ఇంకా వివరిస్తూ ఉంటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది కదా. ఫర్ సపోజ్ ఈ విల్ని తీసేసినట్టయితే ఐ హ్యావ్ బీన్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్ టాపిక్ అని వాక్యం అవుతుంది కదా. అంటే ఇదే వాక్యం అవుతుంది అప్పుడు ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. హ్యావ్ అనేది మనకు ప్రెజెంట్ వర్బ్ అవుతుంది కదా. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. ఎక్స్‌ప్లెయినింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. దిస్ టాపిక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇది ఏ వాక్యం అవుతుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అవుతుంది కదా. ఐ అనేది సబ్జెక్ట్ని తెలుపుతుంది. హ్యావ్ అనేది మనకు ప్రెజెంట్ని తెలుపుతుంది. బీన్ అనేది పర్ఫెక్ట్ని తెలుపుతుంది. ఎక్స్‌ప్లెయినింగ్ అనేది ఇక్కడ మనకు కంటిన్యూయస్ని తెలుపుతుంది. అంటే కంటిన్యూగా జరుగుతూ ఉంది అని తెలుపుతుంది. సో ఈ వాక్యం అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అవుతుంది. నేను ఈ టాపిక్‌ని ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. హ్యావ్ అంటే ప్రెజెంట్ కదా. అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది అది. ఇంకా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అని మీనింగ్ అయితే వస్తుంది. ఫర్ సపోజ్ ఈ విల్ హ్యావ్ బదులు హ్యాడ్‌ని తీసుకున్నట్టయితే ఐ హ్యాడ్ బీన్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్ టాపిక్ అనే వాక్యము ఏ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది అని అంటే ఐ అనేది సబ్జెక్ట్ని తెలుపుతుంది. హ్యాడ్ అనేది మనకు పాస్ట్ని తెలుపుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అంటే పర్ఫెక్ట్ని తెలుపుతుంది. ఎక్స్‌ప్లెయినింగ్ అనేది V4 అంటే కంటిన్యూ వాక్యం అనేది తెలుపుతుంది. దిస్ టాపిక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఐ హ్యాడ్ బీన్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్ టాపిక్ అనే వాక్యము మనకు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని తెలుపుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అవుతుంది. నేను ఈ టాపిక్ని పాస్ట్లో గతంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటిని. పాస్ట్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటిని. పాస్ట్‌లో ఏ రోజు అని చెప్పలేదు. ఏదో ఒక రోజు పాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటిని అని మీనింగ్ వస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఐ హ్యాడ్ బీన్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్ టాపిక్ అంటే నేను ఈ టాపిక్‌ని
పాస్ట్లో గతంలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటేని అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? విల్ హ్యావ్ని యూజ్ చేస్తే మీనింగ్ ఎలా వస్తుంది, ఈ విల్ కాకుండా హ్యావ్ని ఉపయోగిస్తే ఎలా వస్తుంది మీనింగ్, ఈ విల్ హ్యావ్ని కాకుండా ఓన్లీ హ్యాడ్ని ఉపయోగిస్తే మీనింగ్ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విల్ హ్యావ్ బదులు షెల్ హ్యావ్ పెట్టినట్టయితే ఐ షెల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? నేను ఈ టాపిక్ని భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, ఇంకా వివరిస్తూ ఉండాలి అనే మీనింగ్ అయితే వస్తుంది. విల్ హ్యావ్ అయితే వివరిస్తూ ఉంటాను అనే మీనింగ్ వస్తుంది. షెల్ హ్యావ్ అయితే వివరిస్తూ ఉండాలి, కన్ఫామ్గా నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, కంపల్సరిగా ఉండాలి అనే మీనింగ్ అయితే వస్తుంది. షెల్ హ్యావ్ కాకుండా కెన్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కెన్ హ్యావ్ తీసుకున్నట్టయితే మీనింగ్ ఏమవుతుందో చూద్దాం. ఐ కెన్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్. నేను ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగలను, భవిష్యత్తులో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగలను అని అర్థం వస్తుంది అనమాట. కెన్ హ్యావ్ కాకుండా మే హ్యావ్ అనే ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ తీసుకున్నట్టయితే ఐ మే హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్. నేను ఈ టాపిక్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఉండొచ్చు అని చెప్పడం అనమాట. నేను భవిష్యత్తులో దిస్ టాపిక్ అంటే ఈ టాపిక్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ ఉండొచ్చు అనే మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా? సో విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ను ఉపయోగిస్తే తెలుగులో అర్థాలు ఎలా వస్తాయి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సిచ్యుయేషన్ బట్టి విల్ హ్యావ్ వాడాలా, షెల్ హ్యావ్ వాడాలా, కెన్ హ్యావ్ వాడాలా లేదా మే హ్యావ్ వాడాలా అనేది డిసైడ్ చేయొచ్చు. అర్థమైందా? సిచ్యుయేషన్ బట్టి ఇక్కడ ఏది వాడాలి అనేది డిసైడ్ చేయండి. వాక్యం అయితే అర్థవంతంగా ఉండాలి. అర్థమైందా? మీరు ఏ వాక్యం యూజ్ చేసినా సరే, ఏదైనా సరే, మీరు ఏ టెన్స్ వాక్యమైనా సరే అర్థవంతంగా ఉండాలి. మీరు మాట్లాడుతున్నారు ఆ వాక్యం అంటే ఖచ్చితంగా ఆ వాక్యం అనేది అర్థవంతంగా ఉండాలి. షీ విల్ హ్యావ్ బీన్ కుకింగ్. ఆమె వంట ఇంకా చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఉన్నాం, మనము ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాము కదా. ప్రజెంట్లో ఉంటూ ఆమె ఇంకా వంట చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలీదు. ఇక్కడ టైం అయితే ఇవ్వలేదు కాబట్టి మనకు ఆమె ఎప్పుడు వంట ఫినిష్ చేస్తుంది అని అయితే తెలీదు. ఫ్యూచర్లో వంట చేస్తూ ఉంటుంది. ఆమె ఇంకా వంట చేస్తూ ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది, పర్ఫెక్ట్ని తెలుపుతుంది. కుకింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఆమె ఇంకా వంట చేస్తూ ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ విల్ హ్యావ్ బదులు షెల్ హ్యావ్ తీసుకున్నట్టయితే షీ షెల్ హ్యావ్ బీన్ కుకింగ్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఆమె ఇంకా వంట చేస్తూ ఉండాలి అని అర్థం వస్తుంది. షెల్ హ్యావ్ కాకుండా కెన్ హ్యావ్ తీసుకున్నట్టయితే షీ కెన్ హ్యావ్ బీన్ కుకింగ్. ఆమె ఇంకా వంట చేస్తూ ఉండగలదు. ఆమె ఇంకా వంట చేస్తూ ఉండగలదు అని అర్థం వస్తుంది అనమాట. కెన్ హ్యావ్ కాకుండా మే హ్యావ్ తీసుకున్నట్టయితే షీ మే హ్యావ్ బీన్ కుకింగ్. ఆమె ఇంకా వంట చేస్తూ ఉండొచ్చు అనే మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా? హీ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్. అతడు కార్ను ఇంకా నడుపుతూ ఉంటాడు. భవిష్యత్తులో అతడు ఇంకా కార్ని నడుపుతూ ఉంటాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుందన్నమాట. అతను కార్ని ఇంకా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీన్ అనేది పర్ఫెక్ట్ని తెలుపుతుంది, V3 వర్బ్ అవుతుంది. డ్రైవింగ్ అనేది V4 అవుతుంది.
కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ బదులు షెల్ హ్యావ్ తీసుకున్నట్టయితే హీ షెల్ హ్యావ్ బీ డ్రైవింగ్ ఏ కార్. అతడు కారును ఇంకా డ్రైవ్ చేస్తూ ఉండాలి అని మీనింగ్ అయితే వస్తుంది. షెల్ హ్యావ్ బదులు కెన్ హ్యావ్ తీసుకున్నట్టయితే హీ కెన్ హ్యావ్ బీ డ్రైవింగ్ ఏ కార్. అతడు కారును ఇంకా డ్రైవ్ చేస్తూ ఉండగలడు అని మీనింగ్ అయితే వస్తుంది. కెన్ హ్యావ్ బదులు మే హ్యావ్ తీసుకున్నట్టయితే హీ మే హ్యావ్ బీ డ్రైవింగ్ ఏ కార్. అతడు కారును ఇంకా డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లర్నర్స్? దట్ బిల్డింగ్ విల్ హ్యావ్ బీన్ కొలాప్సింగ్. ఆ బిల్డింగ్ భవిష్యత్తులో ఇంకా కూల్ చేస్తూ ఇంకా పడుతూ ఉంటుంది. ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఒక బిల్డింగ్ అనేది భవిష్యత్తులో కూడా రేపు కూడా ఇంకా బిల్డింగ్ అనేది కింద పడుతూ ఉంటుంది. మన్నాడు కింద పడుతూ ఉంటుంది. 2 రోజుల తర్వాత అయినా సరే అది ఇంకా కింద పడుతూ ఉంటుంది. 2 రోజులైనా సరే ఇంకా బిల్డింగ్ అనేది కింద పడుతూ ఉంటుంది. అర్థమైందనా? ఆ బిల్డింగ్ అనేది ఇంకా పడుతూ ఉంటుంది. సిమెంట్ ఒకసారి, బ్రిక్స్ ఒకసారి, అవన్నీ ఉంటాయి కదా, పిల్లర్స్ ఒకసారి, అన్నీ ఒక్కోటి ఇంకా పడుతూ ఉంటాయన్నమాట. అర్థమైందన్నా? ఇంకా భవిష్యత్తులో పడుతూ ఉంటాయి. ఈ పని అనేది ఇంకా భవిష్యత్తులో ఇంకా జరుగుతూ ఉంటుంది అని అర్థము. ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు అని. అర్థమైందన్నా? దట్ బిల్డింగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 అవుతుంది, పర్ఫెక్ట్ అవుతుంది. కొలాప్సింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. కొలాప్సింగ్ బదులు కన్స్ట్రక్టింగ్ తీసుకున్నట్టయితే దట్ బిల్డింగ్ విల్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్. ఆ బిల్డింగ్ ఇంకా కడుతూ ఉంటారు భవిష్యత్తులో. అంటే రేపు మన్నాడు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు. ఇంకా ఆ బిల్డింగ్ అయితే ఇంకా కడుతూ ఉంటారు, కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ఆ బిల్డింగ్ ఇంకా కడుతూ ఉంటారు, కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు అనే మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లర్నర్స్? ఇట్ విల్ బీ ఫాలింగ్ టుమారో. ఇది ఏ వాక్యం అవుతుంది చెప్పండి? ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ బీ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది బీకు. ఫాలింగ్ అనేది V4 అవుతుంది. టుమారో అనేది మనకు భవిష్యత్తును తెలుపుతుంది. అంటే ఇది ఏ వాక్యం అవుతుంది చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ ఫామ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది కదా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాక్యం అవుతుంది. అది రేపు పడుతూ ఉంటుంది, కింద పడుతూ ఉంటుంది అని అర్థం వస్తుంది. అంటే సింపుల్గా చెప్పినట్టు రేపు అది పడుతూ ఉంటుంది అని అర్థం అనమాట. ఇదే ఎందుకు యూజ్ చేయాలి, ఇలా కూడా యూజ్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇది సింపుల్ వాక్యం అవుతుంది. ఇదైతే మనకు ఇంకా ఇంకా కొనసాగుతూ ఉంది, ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా అని చెప్పాలన్నప్పుడు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించండి. అర్థమైందా? ఇట్ విల్ హ్యావ్ ఫాలెన్ బై టుమారో. అది రేపటి కల్లా పడి ఉంటుంది అని అర్థం వస్తుంది అనమాట కదా. ఇట్ అనేది సబ్జెక్ట్ని తెలుపుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫాలెన్ అనేది V3 వర్బ్ అవుతుంది, పర్ఫెక్ట్ని తెలుపుతుంది. బై టుమారో అనేది ఇక్కడ మనకు టైంని తెలుపుతుంది. అంటే ఇది ఏ వాక్యం అవుతుంది చెప్పండి? సబ్జెక్టు ప్లస్ ఫ్యూచర్ ఫార్మ్ ప్లస్ V3 ఏం సెంటెన్స్ అవుతుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది కదా. అది రేపటి కల్లా పడి ఉంటుంది అని అర్థము. అప్పుడే పడి ఉంటుంది, రేపటికల్లా పడి ఉంటుంది అని అర్థం అనమాట. ఈ వాక్యం అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది. ఫాలెన్ అనేది V3 కదా, సో పర్ఫెక్ట్ని తెలుపుతుంది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఈ వాక్యం అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఈ వాక్యం అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఫ్యూచర్ పర్ఫెక్ట్కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి, ఫ్యూచర్ కంటిన్యూస్కి డిఫరెన్స్ ఏంటి అనేది, మమ్మీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. మమ్మీ టీవీను ఇంకా చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆఫ్ చేస్తుందో తెలీదు. మమ్మీ ఇంకా టీవీని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్నాము, ప్రెజెంట్లో ఉంటూ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాము. మమ్మీ ఇంకా టీవీ చూస్తూ ఉంటుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం.
మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. వాచింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. టీవీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ బదులు షెల్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు అర్థం మమ్మీ షెల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. మమ్మీ టీవీను ఇంకా చూస్తూ ఉండాలి అని అర్థము. షెల్ హ్యావ్ కాకుండా కెన్ హ్యావ్ తీసుకున్నట్టయితే మమ్మీ కెన్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. మమ్మీ టీవీ ఇంకా చూస్తూ ఉండగలదు, ఇంకా టీవీ చూస్తూ ఉండగలదు అని అర్థం వస్తుంది అనమాట. కెన్ హ్యావ్ బదులు మే హ్యావ్ తీసుకున్నట్టయితే మమ్మీ మే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. మమ్మీ టీవీ ఇంకా చూస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ని ఉపయోగిస్తే ఈ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ యొక్క తెలుగు మీనింగ్ ఏమవుతుంది అనేది సిచ్యుయేషన్ బట్టి ఈ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏది వాడాలి అనేది డిసైడ్ చేయండి. ఏది యూజ్ చేసినా సరే మీరు వాక్యం అనేది అర్థవంతంగా ఉండాలి, ఆ సిచ్యుయేషన్కి పర్ఫెక్ట్గా ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? హీ విల్ హ్యావ్ బీన్ ఫైటింగ్ విత్ హిమ్. అతనితో ఇంకా ఫైట్ చేస్తూ, ఇంకా కొట్లాడుతూ ఉంటాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 అవుతుంది, పర్ఫెక్ట్ తెలుపుతుంది. ఫైటింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. విత్ హిమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అతనితో ఇంకా కొట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ ఈ వాక్యాలన్నీ మనకు భవిష్యత్తులో జరుగుతాయి అని చెప్తామన్నమాట. ప్రజెంట్లో ఉంటూ భవిష్యత్తులో ఇంకా జరుగుతూ ఉంటాయి అని చెప్పడం అన్నమాట. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. నేను ఆ కంపెనీలో ఇంకా పని చేస్తూ ఉంటాను అని మీనింగ్ అయితే వస్తుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఇన్ దట్ కంపెనీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అన్నట్టయితే నేను ఆ కంపెనీలో ఇంకా పని చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది కదా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. నేను ఆ కంపెనీలో ఇంకా పని చేస్తూ ఉన్నాను అంటే ఇక్కడ పాస్ట్లో మొదలు పెట్టాను పని అనేది, ఇప్పుడు ప్రెజెంట్ కూడా జరుగుతూ ఉంది. సో ఆ వాక్యం చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అని చెప్పండి. అర్థమైందా? ఫర్ సపోజ్ హ్యావ్ కాకుండా హ్యాడ్ తీసుకున్నట్టయితే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటే నేను ఆ కంపెనీలో ఇంకా పని చేస్తూ ఉంటిని అని అర్థం అనమాట. అంటే పాస్ట్లోనే స్టార్ట్ అవుతుంది, పాస్ట్లోనే ఎండ్ అవుతుంది అనమాట. ఎప్పుడు అనేది మనకు టైం అయితే తెలియదు. అర్థమైందా? హ్యాడ్ తీసుకున్నట్టయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఈ హ్యావ్ తీసుకున్నట్టయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. విల్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అర్థమైందా? విల్ హ్యావ్ బదులు కెన్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఐ కెన్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. నేను ఆ కంపెనీలో ఇంకా పని చేస్తూ ఉండగలను అని అర్థం వస్తుంది అనమాట. కెన్ హ్యావ్ బదులు మే హ్యావ్ తీసుకున్నట్టయితే ఐ మే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. నేను ఆ కంపెనీలో ఇంకా పని చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అయితే వస్తుంది. విల్ హ్యావ్ బదులు షెల్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఐ షెల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. నేను ఆ కంపెనీలో ఇంకా పని చేస్తూ ఉండాలి అని మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? వీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్. మేము ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ని ఇంకా చూస్తూ ఉంటాము అని మీనింగ్ అవుతుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. వాచింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అరుణ విల్ హ్యావ్ బీన్ పనిషింగ్ దేమ్. అరుణ వాళ్ళని ఇంకా పనిష్ చేస్తూ, ఇంకా శిక్షిస్తూ ఉంటుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ప్రజెంట్లో ఉంటూ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. అరుణ అనే ఆమె ఫ్యూచర్లో వాళ్ళను ఇంకా శిక్షిస్తూ ఉంటుంది అని అర్థము. అరుణ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 అవుతుంది, పర్ఫెక్ట్ అవుతుంది. పనిషింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. దెమ్ అనేది కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. దే విల్ హ్యావ్ బీన్ కాలింగ్ టు యూ.
వాళ్ళు నీకు ఇంకా కాల్ చేస్తూ ఉంటారు లేదా ఇంకా పిలుస్తూ ఉంటారు అని మీనింగ్. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, కాలింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, టు యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో భవిష్యత్తులో వాళ్ళు నీకు ఇంకా కాల్ చేస్తూ ఉంటారు, ఇంకా పిలుస్తూ ఉంటారు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ షల్ హ్యావ్ బీన్ ఈటింగ్ బిస్కెట్స్. నేను బిస్కెట్స్ను ఇంకా తింటూ ఉండాలి, ఇంకా తింటూ ఉండాలి అని వాక్యం యొక్క అర్థము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, షెల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ అవుతుంది, బీన్ అనేది V3 అవుతుంది, ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, బిస్కెట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈటింగ్ అయినా హ్యావింగ్ అయినా రెండు ఒకటే. ఐ షెల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ బిస్కెట్స్ అని అన్నా, ఐ షెల్ హ్యావ్ బీన్ ఈటింగ్ బిస్కెట్స్ అన్నా రెండు ఒకటే. నేను బిస్కెట్స్ను తింటూ ఉండాలి అని అర్థము. కౌస్ కెన్ హ్యావ్ బీన్ హ్యావింగ్ గ్రాస్. కౌసు గడ్డిని ఇంకా తింటూ ఉండగలవు, ఇంకా తింటూ ఉండగలవు. ఇక్కడ మనము టైం చెప్పలేదు కదా. టైం అనేది మనము ఫ్యూచర్లో ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనేది టైం చెప్పలేదు, ఎప్పుడైనా ఫినిష్ అవ్వచ్చు అని అర్థం అనమాట. ఇంకా కొనసాగుతూ ఉంది. కౌస్ అనేవి గ్రాస్ను ఇంకా తింటూ ఉండగలవు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. కౌస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, హ్యావింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, గ్రాస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. గ్రాస్ అనేది కౌస్ తింటూ ఉన్నాయి కాబట్టి హ్యావ్ ఫామ్ని యూజ్ చేసాము, తినే వాటికి ఈ హ్యావ్ ఫామ్ని కూడా యూజ్ చేయవచ్చును. అర్థమైందా లెటర్స్? హీ మే హ్యావ్ బీన్ కిల్లింగ్ దేమ్. అతడు వాళ్ళని ఇంకా చంపుతూ ఉండొచ్చు. ప్రెజెంట్లో ఉన్నారు, ప్రెజెంట్లో ఉంటూ ఈ వాక్యం నేను చెప్తున్నాను అనమాట. అతడు ఫ్యూచర్లో మే హ్యావ్ అంటే ఫ్యూచర్ని తెలుపుతుంది కదా, సో ఫ్యూచర్లో ఇంకా చంపుతూ ఉండొచ్చు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, మే హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, కిల్లింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, దెబ్బ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎక్కడ వాడాలనుకుంటారో అక్కడ వాడండి, అర్థవంతంగా ఉండాలి. మీరు ఏ వాక్యం యూజ్ చేసినా సరే అర్థవంతంగా ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? ఈ క్లాస్లో ఏం తెలుసుకున్నాం మనము? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ని తెలుసుకున్నాం కదా. అదేవిధంగా స్ట్రక్చర్ని కూడా తెలుసుకున్నాము. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఏమవుతాయి? విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ అనేవి ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అవుతాయి. అర్థమైందా లెర్నర్స్? ఈ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ సబ్జెక్ట్ ఏదొచ్చినా సరే యూజ్ చేయవచ్చును. ఏ పర్సన్కైనా సరే ఈ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేయవచ్చును. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో సిన్స్ను ఫర్ను ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఉపయోగిస్తే వాక్యాల యొక్క అర్థాలు ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఎందుకు ఉపయోగిస్తారు అంటే భవిష్యత్తులో ఇంకా పని కొనసాగుతూ ఉంటుంది, అలాంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. పేరులోనే ఉంది చూడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో కంటిన్యూ అవుతున్నటువంటి పనులు, భవిష్యత్తులో ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe to Learn with Nandu channel for more videos. Thank you.